వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గంగవాయిల కూరతోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఆకుకూరలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకల పటుత్వానికి, ఎముకల గట్టిదనానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాదండి, ఈ ఆకుకూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి అండ్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వల్ల మనకి హార్ట్ హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. మన గుండె ఆరోగ్యానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కదా, కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే స్పెట్స్ పడుతున్నాయి కదా, చక్కగా ఇలా ఆకుకూర దొరికినప్పుడు మంచిగా మీరు వారానికి 2 సార్లైనా కానీ చేసి పెట్టడానికి ప్రయత్నించండి. ఆకుకూర చూసారు కదా, కాడలు కొంచెం గులాబీ రంగులోకి ఇలా ఉంటాయన్నమాట. ఈ ఆకుకూర హెల్త్కి చాలా మంచిదండి. ఇది సీజన్ ప్రకారం దొరుకుతుంది అనమాట. దొరికినప్పుడు కంపల్సరీ తెచ్చుకొని కర్రీ చేసుకోండి. చాలామంది పప్పులో వేస్తారు, పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. అలాగే పచ్చడి కూడా చాలా బాగుందండి. నేను కూడా ఈ పచ్చడిని ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఈ పచ్చడి మనకి రైస్లోకి, టిఫిన్స్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గంగవాయిల కూరతోటి ఇప్పుడే పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి ఇలాగ గంగవాయిల కూర తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం పచ్చడి చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని చక్కగా ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఆయిల్లో నువ్వులు ఫ్రై చేస్తే ఇవి మనకు దొరకవండి, ఎగిరిపోతాయి కదా, అందుకని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఇవి కొంచెం వేసుకొని పచ్చడి చేసుకున్నట్టయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల కూరని యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుకూర చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం ఆయిల్లో వేయంగానే మగ్గిపోతుంది అనమాట. ఇలా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి. ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది. ఆకుకూరను వండేటప్పుడు ఎప్పుడైనా కానీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆవిరి ద్వారా దాంట్లో విటమిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అలా వెళ్లకుండా ఉండాలంటే చక్కగా మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వెంటనే మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేసుకుని ఒక 1/2 కిలో వరకు టొమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని చక్కగా వీటిని సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఎండుమిరపకాయలని, పప్పుల్ని వేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి, గంగవాయిల కూర 2 యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. చూసారు కదా, మనకి చక్కగా నలిగిపోయింది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మనం వేయించుకున్నాం కదా టొమాటోలను వేసుకుని చక్కగా వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నట్టయితే మనకి అన్నీ చక్కగా నలుగుతాయండి. చూసారు కదా, మనకి పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని చక్కగా తాలింపు చేసుకోవాలి. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని
కొంచెం ఇంగువ వేసుకొని చక్కగా తాలింపు చేసుకొని పచ్చడిలో కలుపుకోవాలండి. చూసారు కదా, అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆకుకూరతోటి పచ్చడిని ఈరోజే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.